ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఈ కేసు విచారణలో వేగం పెరిగింది. అయితే ట్యాపింగ్కి బలైంది తామేనని కాంగ్రెస్ చెబుతుంటే వాళ్ళకంటే ఎక్కువగా తమ ఫోన్లనే ట్యాప్ చేశారని అంటోంది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాక తర్వాత ఈ కేసు విచారణలో సిట్ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఓవైపు కేసులో అధికారుల పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై ఆరా తీస్తూనే అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా సిట్ విచారణకు సాక్షిగా హాజరై వాంగ్మూలం అందించారు. బీఆర్ఎస్ హయాంలో వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగా తాము రాజకీయంగానూ నష్టపోయామని, గెలవాల్సిన కొన్ని సీట్లలో ఓడిపోయామని అన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కు తాము కూడా బాధితులమే అంటోంది బీజేపీ. బీజేపీ ఆఫీస్ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే రకమైన వాదన వినిపించారు. కాంగ్రెస్ కంటే బీజేపీ నేతల ఫోన్లని ఎక్కువగా ట్యాపింగ్ చేశారన్నారు. త్వరలోనే సిట్ ముందుకు హాజరై వాంగ్మూలం ఇస్తానని అన్నారు. కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయలే, ఒక రేవంత్ రెడ్డి గారిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక 5 చేసి, కానీ మా అందరూ చేసిండు కదా. అప్పుడు పవర్ఫుల్ మేమే. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గద్దెదించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని మెడల్ వంచింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫోన్ కాల్ వచ్చింది, విచారణకు సహకరిస్తా అని చెప్పిన వాళ్ళే విచారణకు వస్తున్నారు, నేను సిద్ధమని చెప్పిన. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులమే అని చెబుతుండటంతో కేసు విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై మరింతగా పొలిటికల్ ఫైట్ జరిగే అవకాశం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ అలా చెయ్యకపోతే బీఆర్ఎస్ తో కుమ్మక్కైనట్టే అని ఆరోపిస్తోంది. దీంతో కాళేశ్వరం కేసు తరహాలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మరింతగా రాజకీయ రంగు పులుముకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే సిట్ విచారణకు హాజరైన సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను ప్రణీత్ రావు ముందుంచారు. అయితే ప్రభాకర్ రావు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వచ్చానని సిట్ కు తెలిపారు ప్రణీత్ రావు. ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టీం కార్యక్రమాలను ప్రభాకర్ రావు పూర్తిగా తనకు అప్పగించినట్లు ప్రణీత్ రావు సిట్ అధికారులకు చెప్పారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.